అధికార మదం తలకెక్కింది. సంక్షేమ పథకాల అమలు గురించి పట్టించుకోవడం లేదు. పేదల గృహ నిర్మాణం కోసం ఒక్క సెంటు భూమి ఇవ్వని పాలకులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల క్రితమే ఇళ్లు కట్టుకున్న సామాన్య ప్రజల జీవితాల్లో చీకట్లు నింపుతూ వారి ఇళ్లు కూల్చివేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. వీరు 6 దశాబ్దాల క్రితమే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల్లో కాలవగట్లపైన నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తూ వచ్చారు. వీరి కాలనీలకు కాలక్రమంలో ప్రభుత్వం రోడ్లు, కరెంటు, మంచినీటి సౌకర్యాల వంటివి కల్పించింది. ప్రభుత్వం ఏటికేటా పన్నులు కూడా వసూలు చేసింది. అంతేకాదు వీరికి నివాస స్థల హక్కులు కల్పిస్తామని కూటమి పార్టీల నేతలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మరిచిపోయారు. చెట్ల కింద పొట్ల కింద ఎవరు కూడా మా ఊరు కూడా ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఇవాళ అందరినీ ఎన్ని గుమ్మాలు తిరిగి అందరినీ పోతాం అనుకున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళామండి. ఎవరు కూడా అన్ని దాడులు మూసేసినారు. రఘురామకృష్ణరాజు ఒకటే చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మా పెద్దల జీవితాలతో ఆడుకుంటున్నారు. చంపేస్తే ఒకసారి చంపేయండి మమ్మల్ని. ఇవాళ మీరు నీళ్ళకి మేము రోడ్ల మీద ఊరికి తిరుగుతున్నామండి, చెట్ల కింద ఉన్నామండి. అసలు ఏంటనో పరిస్థితి. వీరి పట్ల కనీస మానవత్వం చూపకుండా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న తీరు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. రొయ్యల చెరువుల నిర్వహణకు ఈ సామాన్యుల ఇళ్లు అడ్డుగా ఉన్నాయనే సాకు చూపించి అధికారుల మీద ఒత్తిడి చేసి వీటిని తొలగించేయించారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఆయన స్థానిక రొయ్యల చెరువుల యజమానుల కొమ్ముగాస్తూ విస్తరణ, అభివృద్ధి అనే పేరుతో రాత్రికి రాత్రి బుల్డోజర్లతో వందలాది ఇళ్లను కూల్చివేయించారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇదంతా జరిగింది కూడా ఎమ్మెల్యే ద్వారానేనండి. ఎమ్మెల్యే గారు చేసిన ఆయన సహకారంతోనే ఇదంతా జరిగింది. అది ఆ ఊరండి చాలా లోపలికి ఉంటుంది. ఎవరికి కూడా అడ్డం కాదండి, ఎవరికి కూడా అక్కడ లారీలు తిరగటానికి కానీ ఎవరికి ఇబ్బంది ఏమీ కాదు. అదే ఇబ్బంది అనుకుంటే కనుక ఇంతకాలం కూడా ఉంచరు కదండి. 70 సంవత్సరాలు 80 ఇళ్ళు అండి, 80 ఇళ్ళు కూడా కూల్చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ ఈ ప్రభుత్వంలో కూల్చకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళని కూల్చరో, ఇక్కడి నుంచి తప్పించరనే కేవలం వాళ్ళటువంటి సహకారంతోనే, ఎమ్మెల్యే గారి సహకారంతోనే జరిగింది. కనీసం కట్టుబట్టలు, వంట పాత్రలను కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వందలాది ఇళ్లను అత్యంత దారుణంగా కూల్చివేయించారు. అడ్డు వచ్చిన వారిని, మహిళలను కూడా చూడకుండా ఈడ్చిపారేశారు. సాలిమట్ల పెద్దిరాజు తమ ఇంటిని కూల్చవద్దని బుల్డోజర్కు అడ్డుపడగా కాలు విరిగిపోయింది. తిని తినక పస్తులుండి అప్పులు చేసి ఎలాగోలా డబ్బు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుంటే చూసి తట్టుకోలేక దొండాడ గ్రామంలో ఓ మహిళకు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రి పాలైంది. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కార్మిక సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు. 70 సంవత్సరాల నుంచి నివాసం ఉండేటి వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూల్చి అక్రమం కూల్చేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలి. ప్రత్యామ్నాయంతో పాటుగా ఇల్లు కట్టించాలనేది ఇది ప్రధానమైన డిమాండ్. ఒక పక్క ఇల్లు పోతా ఉంది, రెండో పక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వస్తే ఆమెని హాస్పిటల్ చేరిస్తే ఎంత దుర్మార్గం అంటే, ఆరోగ్యశ్రీ ఒత్తిడి చేయకుండా నీకు ఆరోగ్యశ్రీ రావాలంటే, నీకు హార్ట్ స్ట్రోక్ సంబంధించిన వైద్యం చేయాలంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గర సంతకం పెట్టుకురామని చెప్పి అంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితుందా? ఇంతకన్నా అన్యాయం ఉందా? ఉండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలుకుబడి కలిగిన పెద్ద మనుషులు ప్రభుత్వ చెరువుగట్టును ఆక్రమించుకుని ఇళ్లను కట్టుకున్నా వారి జోలికి వెళ్లలేదు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. అంతేకాదు కాల్వగట్లపై వ్యక్తిగత గెస్ట్ హౌస్లు కట్టుకున్న వారిని వెనకేసుకొస్తున్నారు. కానీ సామాన్య జనం దగ్గరికి వచ్చేసరికి ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యం కారణంగా కూలిపోయిన ఇళ్లకు ప్రత్యామ్నాయంగా వెంటనే నివాస గృహాలను నిర్మింప చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.